గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం కౌంటింగ్ ట్రయాంగిల్స్ ఫిగర్స్ మళ్ళీ చూద్దాం. ఇటువంటి ఫిగర్స్లో జనరల్గా సిల్లీ మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవాళ జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఫస్ట్ ఫిగర్ ఇచ్చాడు కదా, ఇందులో మనం నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలంటే ఇది ఒక బేస్ తీసుకుంటే మనకి ఇది ఒక ట్రయాంగిల్ వచ్చి ఇక్కడ వర్టికల్ లైన్ వచ్చింది అంటే ఏంటి 1 2 +1 అంటే ఇందులో 3 ట్రయాంగిల్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే, ఇది 1, ఇది 2 అండ్ ఈ కంప్లీట్ 1 ఒకటి 3. అలాగే కింద ఇది బేస్ తీసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ 4, ఇది ఒక ట్రయాంగిల్ 5, తర్వాత ఈ కంప్లీట్ 1 ఒకటి 6. ఓకేనా, ఇక్కడ 1 2 ఇది ఒకటి 3, ఇక్కడ 4 5 ఇది ఒకటి కంప్లీట్ 6. ఇంత పార్ట్లో 6 ట్రయాంగిల్స్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కంబైన్ చేసి చూసుకోవాలి. ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మన ఆన్సర్ తప్పైపోతుంది. ఇది ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఓకే. తో 6 + 1 7 ప్లస్ ఇదొక ట్రయాంగిల్ వచ్చింది 8. ఓకేనా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ మనం తీసుకోలేము ఎందుకంటే ఇవి ఆల్రెడీ కౌంట్ అయిపోయాయి ఈ పార్టీషన్ లైన్ తోటి. ఓకే, తో 6 ఈ రెండు కలిపితే 6 వచ్చాయి, ప్లస్ ఇదొకటి 7 ప్లస్ ఇదొకటి 8 వచ్చాయి మన దగ్గర. ఇప్పుడు 8 ట్రయాంగిల్స్ అయ్యాయి, ప్లస్ ఇదొకటి ఉంది 9. ఓకేనా, ఇంకో ట్రయాంగిల్ ఉంది, మీరు జాగ్రత్తగా చూస్తే ఇది బేస్ తీసుకుంటే ఇదిగో ఇది ఒక ట్రయాంగిల్ కంప్లీట్ 1 ట్రయాంగిల్. ఓకే, ఇది 9 + 1 10 అయ్యాయి. ఇది మనం ఆల్రెడీ కౌంట్ చేసేసాం. ఈ రెండు చేసిన తప్పునప్పుడు ఇది కౌంట్ చేస్తాం కాబట్టి ఇది చెయ్యం, కానీ ఇది చేస్తాం. ఓకేనా, సో టోటల్ 10. ఎలా మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 3 అయిపోయి 1 2 ఈ పెద్దదొకటి 3, ఇది 4 5 ఈ పెద్దదొకటి 6. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇది ఒకటి 7, ఈ రెండింటిని కలిపి ఇది ఒకటి 8, ఇది ఒకటి 9 అండ్ దెన్ దిస్ వన్ కంప్లీట్ 1 ఇది 10. ఇది ఆల్రెడీ కౌంటెడ్, సో ఓన్లీ 10. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది. ఇప్పుడు ఈ సెకండ్ ఫిగర్లో ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ బేస్ మీద ఒక ట్రయాంగిల్ ఉంది అంటే ఇక్కడ ఇంకో ఛాన్స్ లేదు, ఇంక లేవు ఏమీ. ఎందుకంటే ఇలా ఒక లైన్లు కనుక ఉండుంటే ఇవి ఎక్స్టెండెడ్ లైన్స్గా ఉంటే మనం ఇంకా చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు అంటే 1 2 3 4, అలాగే ఇది 5 6 7 8 ఇవన్నీ 8 అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫిగర్ మనం లాస్ట్ వీడియోస్లో కూడా చూసుకున్నాం. ఒక స్క్వేర్లో కనుక ఇలా 2 డయాగ్నల్స్ వస్తే 1 2 3 4 రాసి ఆ 4 × 2 చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఓకేనా, ఎలాగా చూద్దాం 8 ట్రయాంగిల్స్ ఎలా వస్తున్నాయి. ఇది 1 2, ఇది 3, ఇది 4, ఈ కంప్లీట్ 1 5, ఈ కంప్లీట్ 1 6. ఓకేనా, ఈ కంప్లీట్ 1 7, ఈ కంప్లీట్ 1 8. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు 8 వస్తాయి. ఇవి 8 వచ్చాయి, ప్లస్ ఇవి 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. సో 8 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఆప్షన్ బి ఇందులో కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి ఈ క్వశ్చన్స్ మీరు ఎంజాయ్ చేస్తే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.